చివరికి 4.5 లక్షల ఎకరాలకి మిగిలిపోయింది. 15 లక్షల ఎకరాల నుంచి 4.5 లక్షల ఎకరాలకి తగ్గించిన ఈ భూములు ఆక్రమించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో తొక్కలోదు 100 గజాలు తీసుకున్నాడు, 500 గజాలు తీసుకున్నాడు, లేకపోతే అక్కడ 2 ఎకరాలు తిన్నాడు, ఇక్కడ 2 ఎకరాలు తిన్నాడు అని చెప్పి ఓ రాజకీయ నాయకుడి మీద పుంకాను కథనాలు రాస్తున్నారే. 10.5 లక్షల ఎకరాల భూములు నొక్కేస్తే ఎన్ని డిబేట్లు చేయాలి, ఎవడెవడి చరిత్రలు బయటికి తీయాలి, ఎవడెవడి జాతకాలన్నీ బయటికి తీయాలి, ఏ పత్రిక పట్టించుకుంది, ఏ పార్టీ డిబేట్ చేసింది? ఇది ఇప్పుడన్నా జరగాలి. ప్రతి గుడి దగ్గర అసలు ఆ గుడికి ఉన్న భూములు ఏంటి, ఆ భూములు ఎవడి చేతిలో ఉన్నాయి, ఎవడు తింటున్నాడు, గుడికి ఎంత ఇస్తున్నాడు, ఇప్పుడు ప్రతి హిందువు యాక్టివేట్ అయ్యి అడగాల. అవసరమైతే ఆర్టీ యాక్ట్ వాడండి, గుడి దగ్గర నిలదీయండి, లెక్క తీయండి, బయటికి తీయించండి. అసలు దొంగలు బయటపడతారు. ఆ దొంగ మొహం ఏంటో చూపించండి. ఇదిగో వీడే ఈ దేవుడి సొమ్ము మింగేస్తున్నాడు, 10 ఎకరాలకు సంబంధించిన దాంట్లో 1 ఎకరానికి కూడా డబ్బులు కట్టడు, ఏదో వీడే అని చెప్పి చూపించండి. పాపాత్ముడు వీడని చెప్పండి. అప్పుడు బుద్ధి వస్తుంది ఒక్కొక్కడికి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ తొలి సభతో హైందవ శంకరావంతో ప్రభుత్వాలకి ఒక షాక్ ఏమన్నా తగిలినట్టు అనుకోవాలా, లేదంటే ఇది ఇంకా తొలి అడిగే అని అనుకోవాలి? ఖచ్చితంగా నాకున్న అవగాహన మేరకు ఇది భవిష్యత్తులో పెను సంచలనానికి ఒక వేదిక అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే అయోధ్య రామ మందిర వివాదానికి సంబంధించినటువంటి ఇష్యూలో అప్పట్లో ఏది బాబ్రీ కట్టడం వివాదం, అయోధ్య రామాలయ నిర్మాణ వివాదం వచ్చినప్పుడు చూసా. అప్పుడు